సో ఈ లెసన్ లో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కెమికల్ బాండ్ అండ్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు డెఫినేషన్ ఆఫ్ ఎ బాండ్ తెలుసుకుందాం. వాట్ ఈస్ అ బాండ్? హౌ డు యు డిఫైన్ ఎ బాండ్? ఇట్ ఈస్ ద అట్రాక్షన్ బిట్వీన్ two atoms or group of atoms. It is attraction between two atoms or group of atoms. ఏదిని రెండు ఆటమ్స్ మధ్య కానీ లేదా వాటి గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ మధ్య ఉన్న అట్రాక్షన్ ని బాండ్ అని అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బేసిక్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ తీసుకున్నాం. హెచ్సిఎల్ ఇలా రాస్తున్నాం కదా, హైడ్రోజన్ బాండ్ క్లోరిన్ అని. దిస్ ఈస్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ బాండ్. ఇంకా డీటెయిల్ అయితే దీన్ని కోవలెంట్ బాండ్ రిప్రజెంటేషన్ అంటారు, చూద్దాం. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద బాండ్ విచ్ షోస్ ది అట్రాక్షన్ బిట్వీన్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ క్లోరిన్ ఆటమ్. సో ఏవైనా రెండు ఆటమ్స్ మధ్య కానీ రెండు గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ మధ్య కానీ ఉన్న అట్రాక్షన్ ని మనం బాండ్ అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు బాండ్ యొక్క నెసెసిటీ ఏంటి? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఎ ఫార్మేషన్ ఆఫ్ ఎ బాండ్? అసలు దాని యొక్క నెసెసిటీ, ఎందుకు బాండ్ ఫామ్ అవ్వాలి? ఎందుకు బాండ్ ఫామ్ అవ్వాలి అంటే టు గెయిన్ స్టెబిలిటీ కోసం బాండ్ ఫామ్ అవ్వాలి. టు గెయిన్ స్టెబిలిటీ ఆర్ టు లూజ్ ఎనర్జీ. ఇప్పుడు చూద్దాం, సపోజ్ ఏ అనే మాలిక్యూల్ బి అనే మాలిక్యూల్ ఉన్నాయి. సో ఒక చాంబర్ లో ఏ అనే మాలిక్యూల్ బి అనే మాలిక్యూల్ ఉన్నాయి. దిస్ A will have a random velocity and this B will also have a random velocity. రెండు random గా మూవ్ అవుతుంటాయి. సో both are moving randomly. So both contain some kinetic energy. ఎప్పుడైతే వీటి మధ్య అట్రాక్షన్స్ అరైజ్ అవుతాయో, ఎప్పుడైతే వీటి మధ్య బాండ్ ఫామ్ అవుతుందో, ఈచ్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ బై అదర్. దీని మోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ బై బి అండ్ బీస్ మోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ బై ఏ. ఎప్పుడైతే మోషన్ రెస్ట్రిక్ట్ చేయబడిందో దట్ వెలాసిటీ డౌన్స్, వెలాసిటీ తగ్గిపోతుంది. మోషన్ రెస్ట్రిక్ట్ చేయబడిందంటే వెలాసిటీ తగ్గిపోతుంది. సచ్ దట్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ ఆల్సో డిక్రీజెస్. కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. ఏదైనా ఒక సబ్స్టెన్స్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయిపోయింది అంటే, ఏదైనా ఒక మాలిక్యూల్ నుంచి ఎనర్జీ ఎమిట్ అయింది అంటే దాని యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది ఆటోమేటిక్ గా, అంతేనా? whenever A and B are separate, అవి సెపరేట్ గా ఉన్నప్పుడు వాటికి ర్యాండమ్ వెలాసిటీస్ ఉంటాయి. సో డిఫరెంట్ కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడైతే అవి బాండ్ లో ఇన్వాల్వ్ అయినాయో ఏ యొక్క మోషన్ వచ్చేసి బి వల్ల రెస్ట్రిక్ట్ చేయబడుతుంది అండ్ మోషన్ ఆఫ్ బి ఈజ్ రెస్ట్రిక్టెడ్ బై ఏ. సో ఈచ్ ఆఫ్ ద ఆటమ్స్ మోషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్. ఎప్పుడైతే వెలాసిటీ రెస్ట్రిక్ట్ అయిపోయిందో దాని వెలాసిటీ తగ్గిపోతుంది. సో దట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ బికమ్స్ డిక్రీస్డ్. ఎనర్జీ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్ గా సబ్స్టెన్స్ యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇవి ర్యాండమ్ గా తిరుగుతున్నాయమ్మా, స్టేబుల్ గా ఉన్నాయి కాదు కదా. సో వెనెవర్ ఇట్ కామ్స్ డౌన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్ ఇంక్రీజెస్. సో ఇప్పుడు ఏం చెప్పాలండి, ఇక్కడ ఆటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అయితే మాలిక్యూల్స్ వస్తాయని తెలుసు. సో దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ అ మాలిక్యూల్. సో ఏం నెసెసిటీ? ఓకే, సో వాట్ ఈస్ ద ప్రొడక్ట్? ఏం ప్రొడక్ట్ వస్తుంది? ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఈజ్ either molecule. Okay, atoms converts into molecule. Atoms are converted to molecules by formation of chemical bonds. Okay, so bond definition, దాని యొక్క నెసెసిటీ, దాని నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఓకే కదా, క్లియర్ కదా? డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. నెసెసిటీ వచ్చేసి స్టెబిలిటీ కోసం ఆర్ ద లూజ్ ఎనర్జీ. వాట్ బాండ్ ఫామ్ అవడం వల్ల వచ్చిన వాటిని మాలిక్యూల్స్ అంటాం. సో ఆటమ్స్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్. ఓకే, సో ఓకే, ఏవైనా టూ ఆటమ్స్ మధ్య డిఫరెంట్ టైప్స్, రకరకాలుగా బాండ్ ఫామ్ అవ్వచ్చు. అందులో టైప్స్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. మన ఫస్ట్ వచ్చేసి అయానిక్ బాండ్. సో బేసిక్ గా క్వశ్చన్స్ ఎక్కువ దీని మీద, కోవలెంట్ బాండ్ మీద వస్తాయమ్మా. హైడ్రోజన్ బాండ్ వాటి కొంచెం తక్కువ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇవి బాగానండి. అయానిక్ బాండ్, ఇట్ ఈస్ ద electrostatic attraction between oppositely charged ions. So two opposite charges ఉన్న ions మధ్య ఉన్నటువంటి attraction. We know that suppose A plus B minus తీసుకున్నాం. These are two oppositely charged ions. Opposite charges attract కదా, like charges repel and unlike charges attract. So these are unlike charges, so they will attract. The రెండింటి మధ్య electrostatic attraction నే ionic bond అంటారు. So ionic bond is it is electrostatic attraction between oppositely charged ions A plus and B minus. So ఇప్పుడు ఈ ions ఎలా ఫామ్ అవుతాయి అసలు? ఫస్ట్ సో పాజిటివ్లీ చార్జ్ అయాన్ ఇస్ నోన్ యాస్ క్యాటయాన్. పాజిటివ్ చార్జ్ అయాన్ ని క్యాటయాన్ అని, నెగటివ్లీ చార్జ్ అయాన్ ని యానయాన్ అని అంటారు. సో అటామిక్ స్ట్రక్చర్ లో మనం నేర్చుకున్నాం. సో ఏదైనా అయాన్ మీద చార్జ్ ఉంది అంటే ద చార్జ్ ఈస్ అరేస్డ్ డ్యూ టు ది చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యాజ్ ద ప్రోటాన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద న్యూక్లియస్ దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఇప్పుడు ఏదైనా ఆటమ్ మీద చార్జ్ వచ్చింది అంటే దట్ చార్జ్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ఎయిదర్ గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్.
సో ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది అంటే వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈస్ లాస్ట్. సో క్యాటైన్ ఈస్ ఫార్మ్డ్ బై లాస్ ఆఫ్ electron. Cation is formed by loss of electron and anion is formed by gain of electron. Gain of electron. ఇక్కడ octet rule అని మనకు తెలియదు. Octet rule. So we know that octet rule అంటే valence shell లో 8 number of electrons ఉండాలని octet rule అంట. ఫర్దర్ గా లూయిస్ డాట్ స్ట్రక్చర్ లో వస్తుందమ్మా, డీటెయిల్ గా చెప్తాను. Octet rule అంటే ఏంటంటే it is a condition where the valence shell contains 8 electrons. ఇప్పుడు సపోజ్ సోడియం తీసుకుందాం. సోడియం నెంబర్ వచ్చేసి 11. The configuration of sodium is 1s2, 2s2, 2p6, 3s1. Oh sorry, 3s1. 1s2, 2s2, 2p6, 3s1. అదే విధంగా క్లోరిన్ తీసుకున్నాం. క్లోరిన్ నెంబర్ వచ్చేసి 17. The configuration of chlorine is 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Right? So we know that sodium number is 11, its configuration is this one, and the chlorine number is 7 and the configuration is 1s2, 2s2, 2p6, 3s2, 3p5. సో గ్రౌండ్ స్టేట్ లో అటామిక్ స్టేట్ లో ఆటమ్ గా ఉన్నప్పుడు దీస్ టూ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్ ఇస్ దిస్. ఇప్పుడు ఆక్టెట్ రూల్ గెయిన్ అయింది అంటే ఆక్టెట్ రూల్ గెయిన్ అంటే valence shell లో 8 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో whenever there is 8 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ valence shell there will be no vacant orbitals. ఎప్పుడైతే valence shell లో 8 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో valence shell లో దానికి valency ఉండదు. సో valency becomes 0 so that the element becomes stable. ఎప్పుడైతే దాని valency 0 అయిందో, ఎప్పుడైతే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రీచ్ అయిందో దట్ ఎలిమెంట్ బికమ్స్ స్టేబుల్. సో ఇప్పుడు చూడండి సోడియం లో valence shell లో 1 ఎలక్ట్రాన్ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ ఎ మెటల్ కాబట్టి మెటల్ కి ఏ నేచర్ ఉంటుందమ్మా, దే కంటైన్స్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. అంటే దే టెండ్ టు డొనేట్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే దే ఆల్వేస్ టెండ్ టు డొనేట్ ది ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ కనుక డొనేట్ చేసినారు, సో ఇఫ్ ఇట్ లూజ్ దిస్ ఎలక్ట్రాన్ లూజ్ అయిపోతే దిస్ విల్ బికమ్స్ ది valence shell, దిస్ విల్ బికమ్ ది valence shell. సో valence shell ఎలక్ట్రాన్స్ ఉన్నాయేమో 6 + 2 8. సో valence shell ఇది అయిపోతుంది, valence shell 8 electrons. So this sodium becomes stable. So by losing this 3s1 electron the sodium atoms become stable so that it converts to sodium plus అయిపోతుంది. sodium plus 10 electrons ఉంటే 10 electrons అంటే 1s2, 2s2, 2p6. So the valence shell contains 8 electrons. So this now sodium ion is stable. Okay, ఇప్పుడు క్లోరిన్ చూద్దాం. క్లోరిన్ is a non-metal. సో ఇది నాన్ మెటల్. సో నాన్ మెటల్ కి జనరల్ గా ఏ నేచర్ ఉంటుందమ్మా, దే కంటైన్ ఎలక్ట్రోనెగేటివ్ నేచర్, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోనెగటివ్ క్యారెక్టర్. సో ఎలక్ట్రోనెగటివ్ క్యారెక్టర్ అంటే ఇట్ టెండ్స్ టు గెయిన్ ది ఎలక్ట్రాన్. అది ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకోవాలనే చూస్తుంది. సో బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇట్ కన్వర్ట్స్ టు క్లోరిన్ మైనస్ విచ్ కంటైన్స్ 18 electrons. Now the new configuration becomes 1s2, 2s2, 2p6, 3s2, 3p6. So the valence shell here is third shell and it contains 8 electrons. Valence shell లో 8 electrons ఉంది. సో ఇది కూడా octet rule gain అయింది. So now this is converted to chlorine minus anion. So చూడండి unlike ions ప్రొడ్యూస్ అయినాయి కదా, unlike charges ఉన్నటువంటి ions ప్రొడ్యూస్ అయినాయి కదా. సో వీటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కదా, electrostatic force of attraction ఉంటుంది. So this electrostatic force of attraction between two oppositely charged ions is known as ionic bond. Okay, clear కదా ionic bond మీద. సో ఇప్పుడు ionic bond మీద applications ఎట్లుంటాయి చూద్దాం. See, ionic bond is formed between two unlike charged ions. So unlike charged ions are generally positive and negative. So positive ions are formed by metals and negative ions are formed by non-metals. So ionic bond generally present between metals and non-metals. So metal ki non-metal ki madhya unde bond, definitely it will become a ionic bond. So ionic compounds, the compounds which contain ionic bond are known as ionic compounds. Compounds which contain ionic bond are known as ionic compounds. So ionic compounds generally have high melting and boiling points. వాటి యొక్క melting and boiling points are generally high. Ionic compounds ki generally melting and boiling points are very high. And this ionic bond is non-directional bond అంటాడమ్మా. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా వచ్చింది. ఇట్ ఈస్ అ non-directional bond. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి నాన్ డైరెక్షనల్ బాండ్ అంటే ఓకే దీని మీద క్లారిటీ రావాలంటే ఒకసారి కోవలెంట్ బాండ్ డెఫినేషన్ చెప్పిన తర్వాత అందులో డైరెక్షనల్ బాండ్ వస్తుందమ్మా, అది డిఫైన్ చేసి ఇది ఎందుకు వేరేనో చూద్దాం. ఓకే, సో రిమెంబర్ అయానిక్ బాండ్ ఇస్ అ నాన్ డైరెక్షనల్ బాండ్. Okay sir, it is formed between unlike charges and it is formed between metals and non-metals. Ionic compounds have high boiling and melting point and non-directional bond. ఇంకొకటి మనకు వచ్చే అప్లికేషన్ క్వశ్చన్ ఏంటంటే
ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఈస్ మోర్ అయానిక్ అని అడుగుతాడు, విచ్ ఈస్ మోర్ అయానిక్ అని అడుగుతాడు, విచ్ ఈస్ మోర్ అయానిక్ అని అడుగుతాడు. అలాంటప్పుడు వీ హ్యావ్ టు రిమెంబర్ ఫాజన్స్ రూల్స్. గుర్తుంచుకోండి అమ్మా, ఫాజన్స్ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ లో. సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ కెమికల్ బాండింగ్ నుంచి వచ్చే 2-3 క్వశ్చన్స్ లో 1 క్వశ్చన్ విల్ డెఫినెట్లీ బి బేస్డ్ ఆన్ ఫాజన్స్ రూల్స్. ఫాజన్స్ రూల్స్ ఏంటంటే ఫర్ ఎ బాండ్ టు బి మోర్ అయానిక్, ఒక బాండ్ కనుక మోర్ అయానిక్ అవ్వాలి అంటే cation size should be large, cation size should be large, cation size should be large and anion size should be small, anion size should be small. సో మనం సైజ్ ఎట్లా డిసైడ్ చేస్తాం, బేసిక్ ఈ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్స్ లో నేర్చుకున్నాం కదా, అటామిక్ రేడియస్ ఎట్లా డిఫైన్ చేయాలి, గ్రూప్స్ లో ఎట్లా మారుతుంది, చార్జ్ ని బేసిస్ ఎట్లా మారుతుంది, ఆక్సిడేషన్ నెంబర్ ని బేసిస్ ఎలా మారుతుంది. సో వి ఆల్ డిస్కస్డ్ హౌ టు డిఫైన్ అ సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ సైజ్ ఆఫ్ అన్ అయాన్. ఓకే, సో ఇక్కడ ఫాజన్స్ రూల్స్ ఏంటంటే ఫర్ ఎ బాండ్ టు బి మోర్ అయానిక్ cation size should be large and anion size should be small. Okay, cation size should be large and anion size should be small. Remember, ఇది ఒక్కటే రూల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. cation size large ఉండాలి, anion size small ఉండాలి. cation size should be large and anion size should be small. అలా ఉంటే కనుక that bond will be more ionic. That bond, the compound will be more ionic. దానిలో ఆ కాంపౌండ్ యొక్క అయానిక్ క్యారెక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే it exists as ions. Okay, సో these are regarding the applications of ionic bond. ఒకసారి ఈ ఫాజన్స్ రూల్స్ కాకుండా లాటిస్ ఎనర్జీని బేస్ చేసుకొని కాంపౌండ్స్ ఎట్లా అయానికో కాదో ఒకసారి చూద్దాం. ఓకే, చూడమ్మా, లాటిస్ ఎనర్జీ. ఓకే, దీన్ని డిఫైన్ చేసే కంటే ముందు ఒకసారి బాండ్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. బాండ్ ఎనర్జీ, జనరల్లీ బాండ్ ఎనర్జీని 2 టైప్స్ లో డిఫైన్ చేస్తారమ్మా. మనం 2 డెఫినేషన్స్ నేర్చుకుందాం, ఒకదాన్ని గుర్తుంచుకుందాం. ఓకే, సో ఇప్పుడు బాండ్ ఎనర్జీని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే the energy required to break a bond between 2 atoms. So ఒక 2 atoms మధ్య ఉన్నటువంటి బాండ్ బిట్వీన్ 2 atoms, దీన్ని బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని బాండ్ ఎనర్జీ అంటారు. సో 2 atoms మధ్య ఉన్న బాండ్ ని బ్రేక్ చేయడానికి రిక్వైర్డ్ అయిన ఎనర్జీని బాండ్ ఎనర్జీ అంటారు. సో అది ఒక టైప్ ఆఫ్ డెఫినేషన్. ఇంకొకటి ఏంటంటే, సో నేర్చుకున్నాం కదా, కెమికల్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఏంటి, మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది. స్టెబిలిటీ పెరుగుతుందంటే ఆ ఆటమ్స్ నుంచి ఎనర్జీ ఎమిట్ అయితేనే కదా, సో ఎనర్జీ రిలీజ్ అయితేనే కదా. సో బాండ్ ఎనర్జీ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఎనర్జీ రిలీజ్డ్ when a bond is formed. సో ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ బాండ్ అన్నా, లేదా ఆ బాండ్ ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీని కూడా బాండ్ ఎనర్జీ అని అంటారు. ఓకేనా, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. బాండ్ ఎనర్జీ రిలీజ్ అవ్వడం అంటే అది ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ కదా. సో దట్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఇప్పుడు లాటిస్ ఎనర్జీ అంటే ఎప్పుడైనా కూడా అయానిక్ కాంపౌండ్స్ NaCl కానీ CaCl2 కానీ ఏవైనా అయానిక్ కాంపౌండ్స్ అనేవి దే ఎగ్జిస్ట్ యాజ్ లాటిసెస్ అన్నమాట. లాటిసెస్ అంటే ఏంటి, సాలిడ్ స్టేట్ అనే లెసన్ ఉంటుందమ్మా మనకి, జనరల్ గా మన సిలబస్ లో లేదు. అందులో బ్రెవిస్ లాటిసెస్ అంటారు. బ్రెవిస్ లాటిసెస్ అంటే ది స్ట్రక్చర్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్, అండ్ అవి క్యూబికల్ గా, హెక్సాగోనల్ గా, క్లోజ్ గా ప్యాక్ అయి ఉంటాయి. సో వాటిని లాటిసెస్ అంటారు. మనం ఒకసారి NaCl స్ట్రక్చర్ చూస్తే మనకు అర్థమవుతుందమ్మా ఎలా ఉంటుందంటే, చూడండి, ఈ డయాగ్రామ్ కొంచెం ఇంపార్టెంట్ అమ్మా, చూడండి. ఓకే, ఒక్కసారి అజ్యూమ్ చేసుకోండి అమ్మా. రైట్, నేను ఒక క్యూబ్ డ్రా చేశాను. ఓకే, దిస్ ఈస్ ది ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ది క్యూబ్. దిస్ ఈస్ ది ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ది క్యూబ్, and this is the side face of the cube. This is the top face and this is the bottom face, and that is the back face, and this is left side face. Okay, నేను ఈ క్యూబ్ ని ప్రతి స్క్వేర్ ని బైసెక్ట్ చేస్తున్నానమ్మా. సి, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి. సో యూ హ్యావ్ టు గెట్ ఎ క్లారిటీ హియర్. So this is the front face of the cube. Okay, this is the front face of the cube, and this is the front center. Right, that is the front center. Suppose నేను ఇక్కడ సోడియం అయాన్ ఉంది అనుకుంటా, Na+ ఉంది అనుకుంటాను. సో దిస్ Na+ will attract to the negative ions. సో నెగిటివ్ అయాన్స్ అంటే దీని పక్కన ఎవరు ఉండాలి ఇక్కడ, దే షుడ్ బి క్లోరిన్ అయాన్, అండ్ హియర్ దీని పైన హియర్ ఆల్సో షుడ్ బి ఇట్ ఈస్ అ క్లోరిన్ అయాన్.
అండ్ దీనికి లెఫ్ట్ సైడ్ లో హియర్ ఆల్సో ఇట్ ఇస్ ఏ క్లోరిన్ అయాన్, అండ్ దీనికి బాటమ్ సైడ్ లో ఇదే కదా, ఇది ఫ్రంట్ లైన్ కదా, సో హియర్ క్లోరిన్ అయాన్. ఓకే, నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ లో కూడా క్లోరిన్ అయాన్. అదే విధంగా క్లోజ్ ప్యాకింగ్ లో దీని ముందు ఇంకొక క్యూబ్ కూడా ఉంటుంది కదమ్మా, సో ఈ సోడియం అయానికి ఫ్రంట్ వచ్చే క్యూబ్ కూడా ఇట్ షుడ్ కంటైన్ క్లోరిన్ అయాన్స్. సో ఈచ్ సోడియం ఆటమ్ అయాన్ ఈ సరౌండెడ్ బై 1 2 3 4 5 అండ్ ఫ్రంట్ లో ఉండే క్లోరిన్ అయాన్. సో 6 క్లోరిన్ అయాన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ అ క్లోరిన్ అయాన్, దిస్ ఈస్ అ క్లోరిన్ అయాన్ అంటే నెగటివ్ అయాన్. సో నెగటివ్ అయాన్ అట్రాక్ట్స్ పాజిటివ్ అయాన్స్. సో దీనికి బాటమ్ సైడ్ లో ఇక్కడ ఒక సోడియం, దీనికి రైట్ సైడ్ లో ఇక్కడ ఒక సోడియం, అండ్ దీనికి ఇక్కడ ఒక సోడియం, రైట్. ఈ వైపున దిస్ ఇస్ ద ఫ్రంట్ లైన్, సో ఇట్ కంటైన్స్ సోడియం అయాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని సైడ్ కూడా ఇంకొక క్యూబ్ ఉంటుంది కదమ్మా. సో ఈచ్ క్లోరిన్ ఆటమ్స్ ఆల్సో షుడ్ బి సరౌండెడ్ బై 6 Na+ అయాన్స్. సో ఈ 6,6 ని కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ NaCl అంటారు. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఒక అయాన్ చుట్టూ దాని ఆపోజిట్లీ చార్జ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. సో ఈచ్ సోడియం is surrounded by 6 chlorine atoms and each chlorine is surrounded by 6 sodium ions. So the coordination number of NaCl is 6,6. సో ఇప్పుడు ఈ టోటల్ స్ట్రక్చర్ ని లాటిస్ అంటారు. ఈ టోటల్ స్ట్రక్చర్ ని లాటిస్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సోడియం అంటే ఇక్కడ క్లోరిన్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇక్కడ వస్తుంది సోడియం, అగైన్ క్లోరిన్, ఇక్కడ క్లోరిన్ వస్తుంది ఇక్కడ సోడియం, అగైన్ ఇక్కడ సోడియం వస్తుంది ఇక్కడ క్లోరిన్. చూడండి, ఇక్కడ క్లోరిన్ రావాలి కదా, ఇక్కడ సోడియం ఉన్నప్పుడు ఇట్ షుడ్ బి క్లోరిన్. సో ఎక్కడ కూడా మిస్టేక్ కాదమ్మా, లాటిస్ డ్రా చేసినప్పుడు ఆపోజిట్లీ చార్జ్ అయ్యాలని ఆల్టర్నేట్ వస్తూ ఉంటాయి. మనకి ఈ లాటిస్ గురించి ఎక్కడ క్వశ్చన్స్ రావు. మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లాటిస్ లో ఈ లైన్ రిప్రజెంటేషన్స్ అన్ని బాండ్స్ అమ్మ, అట్రాక్షన్స్ అమ్మ. ఓకే, ఈ లైన్ రిప్రజెంటేషన్స్ అన్ని అట్రాక్షన్స్. సో ఈ ఆల్ అట్రాక్షన్స్ ని బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని లాటిస్ ఎనర్జీ అంటారు. లాటిస్ ఎనర్జీ అంటే టు బ్రేక్ ఆల్ ది అట్రాక్షన్స్ in a crystal lattice. Solids are crystals generally. In a crystal lattice is known as lattice energy. To break all the attractions in a crystal lattice is known as lattice energy. అయితే ఈ లాటిస్ ఎనర్జీ ఏంటంటే, లాటిస్ ఎనర్జీ లెట్ ఇట్ బి యు అనుకుందాం. లాటిస్ ఎనర్జీ యూతో రిప్రజెంట్ చేసాం అనుకుందాం. ఓకే, యు ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు చూడండి ఎలా ప్రపోర్షనల్ ఒకసారి. ఇప్పుడు నేను NaCl నెక్స్ట్ ఇంకొకటి MgCl2 ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుంటానమ్మా. ఇందులో వచ్చే అయాన్స్ విల్ బి Na+Cl-, ఇందులో వచ్చే అయాన్స్ విల్ బి Mg2+ అండ్ 2Cl-. ఇప్పుడు లాటిస్ ఎనర్జీ అనేది ఎలా ఉందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండు అయాన్స్ లో చార్జెస్ ఎలా ఉన్నాయి, +1 అండ్ -1. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్ విల్ బి 1:1, రైట్. Q1 అంటే చార్జ్ ఆఫ్ క్యాటైన్, చార్జ్ ఆఫ్ యానైన్ అనుకున్నాం. QC + QA అనుకోండి. ఓకే, QC × QA. సో చార్జ్ ఆఫ్ యానైన్ × చార్జ్ ఆఫ్ క్యాటైన్ 1:1. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వస్తుందమ్మా, చార్జ్ ఆఫ్ క్యాటైన్ అంతా 2 × చార్జ్ ఆఫ్ యానైన్ అంతా 2 నెగటివ్స్ ఉన్నాయి కదా, సో × 2. సో ఈ రెండు మాలిక్యూల్స్ లో ఎవరికి లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది? ఆటోమేటికల్లీ MgCl2, డెఫినెట్లీ MgCl2 బికాస్ ఇట్ ఇస్ Q1 Q2 ఆన్సర్ is here 1 and Q1 Q2 value here is 4. So as lattice energy is directly proportional to Q1 Q2, ఎక్కడైతే Q1 Q2 ఎక్కువ ఉందో అక్కడ లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంది, రైట్. సో MgCl2 has more lattice energy than NaCl. MgCl2 has more lattice energy than NaCl. ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా, లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే do MgCl2 exist as ions? ఇది అయాన్స్ లా ఎగ్జిస్ట్ అవుతుందా? లేదు కదా, ఇట్ ఈస్ ఇన్ అట్రాక్షన్స్. సో లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉంది, ఇది బ్రేక్ చేస్తే ఫ్రీ అయాన్స్ గా తిరుగుతుంటుంది. సో దీనికి లాటిస్ ఎనర్జీ ఎక్కువ కాబట్టి యాజ్ U ఈస్ మోర్, అయానిక్ నేచర్ ఈస్ లెస్. లాటిస్ ఎనర్జీ ఎక్కువ కాబట్టి అది ఫ్రీ అయాన్స్ లో ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి దానికి అయానిక్ నేచర్ తక్కువ. ఓకే, సో అయానిక్ నేచర్ ఆర్డర్ వచ్చేసి NaCl ఈస్ గ్రేటర్ దాన్ MgCl2. సో లాటిస్ ఎనర్జీ బేసిస్ మనకి అయానిక్ నేచర్ ఎలా వచ్చిందమ్మా, NaCl is greater than MgCl2. ఓకే, దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు ఒకసారి ఫాజన్స్ రూల్స్ తీసుకోండి. ఫాజన్స్ రూల్స్ ఏమొస్తుంది? ఫాజన్స్ రూల్స్ NaCl MgCl2 which is more ionic అని అడిగాడు. సో బేస్డ్ ఆన్ ఫాజన్స్ రూల్స్ ఏంటి, క్యాటైన్ సైజ్ షుడ్ బి లార్జ్, ఉండాలి, ఆనయాన్ సైజ్ స్మాల్ ఉండాలి, రైట్. ఇక్కడ చూడండి, రెండిట్లో ఆనయాన్స్ సేమే, రెండిట్లో క్లోరిన్ ఆనయాన్స్. సో ఇప్పుడు క్యాటైన్ సైజ్ మాత్రమే కన్సిడర్ చేద్దాం. క్యాటైన్ సైజ్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఫస్ట్ కేస్ లో క్యాటైన్ విల్ బి Na+, సెకండ్ కేస్ లో క్యాటైన్ విల్ బి Mg+2.
సో మనం బేసిక్స్ నేర్చుకున్నప్పుడు అటామిక్ రేడియస్ నేర్చుకున్నప్పుడు బేస్డ్ ఆన్ ఇప్పుడు ఐసో ఎలక్ట్రానిక్ స్పీచ్ అయితే బేస్డ్ ఆన్ చార్జ్ చెప్పలేను. సో పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది అంటే రేడియస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ చార్జ్ కదా. యాజ్ రేడియస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ చార్జ్, ఇది మనం బేసిక్స్ లో నేర్చుకున్నాము, ఒకసారి వీడియో రిఫర్ చేయండి మీకు తెలియకపోతే. రేడియస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ చార్జ్. సో ఇప్పుడు దీనికి రేడియస్ తక్కువ ఉంటుంది, రైట్? మెగ్నీషియం అయాన్కి రేడియస్ చార్జ్ ఎక్కువ కాబట్టి రేడియస్ తక్కువ ఉంటుంది. సో రేడియస్ తక్కువ ఉంది అంటే క్యాటైన్ సైజ్ యాక్చువల్ గా లార్జ్ ఉండాలి, కానీ రేడియస్ తక్కువ ఉంది, దీనికి అయానిక్ నేచర్ తక్కువే కదా. సో MgCl2 యొక్క అయానిక్ నేచర్ తక్కువ, ఎందుకని క్యాటైన్ సైజ్ లార్జ్ ఉండాలి, కానీ ఇక్కడ స్మాల్ ఉంది, రేడియస్ స్మాల్ ఉంది మెగ్నీషియం అయాన్కి. సో ద అయానిక్ నేచర్ ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ ఈజ్ లెస్ దాన్ సోడియం క్లోరైడ్ అకార్డింగ్ టు ఫారెన్ రూల్స్. మనకు లాటిస్ ఎనర్జీ కూడా సేమ్ డెఫినేషన్ వచ్చింది చూడండి. సో రైట్, ఏదైనా బేసిస్ కొంచెం చెప్పొచ్చు. ఐ ప్రిఫర్ యూజ్ ఫారెన్స్ రూల్స్. లాటిస్ ఎనర్జీ మీద కనుక క్వశ్చన్ వస్తే అది యూజ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అని చెప్పాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అంటే ఆర్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది అయాన్స్. ఆర్ అంటే ఆర్ ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ ది అయాన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్. ఇప్పుడు సి ఇది Na ప్లస్ ఇది Cl మైనస్ కదా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ని ఆర్ అంటాం. ఇప్పుడు జనరల్ గా చూడండి అమ్మా, సి ఇప్పుడు Na ప్లస్ Cl మైనస్. సో ఈ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ నే మనం ఆర్ అని అంటున్నాం. ఈ రెండు న్యూక్లియస్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ నే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆర్. సో ఆర్ నేమని రాయచ్చమ్మా, ఇది చూడండి, ఇది రేడియస్ ఆఫ్ సోడియం అయాన్ కదా, దిస్ ఈస్ రేడియస్ ఆఫ్ సోడియం అండ్ దిస్ ఈస్ రేడియస్ ఆఫ్ chlorine ion. So R is known as, it is the sum of radius of anion plus radius of cation. ఎక్కడైతే రేడియస్ R అంటే it is the distance between two nucleus, it is the internuclear distance between two oppositely charged ions. So internuclear distance ఎలా ఉంటుందో, it is radius of cation plus radius of anion. So R equals to Ra plus Rc. So I can write here as Ra plus Rc, inversely proportional to Ra plus Rc. ఇక్కడ కూడా చూడండి అమ్మా, lattice energy is inversely proportional to distance అన్నాం. ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే, రెండు ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ ఈజీలీ టు బ్రేక్. అట్రాక్షన్స్ తక్కువ ఉన్నట్టు కదా. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే అట్రాక్షన్స్ తక్కువ ఉన్నాయని, ఎందుకని అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటే బాగా క్లోజ్ ఉండాలి కదా. సో క్లోజ్ లేవు డిస్టెంట్ గా ఉన్నాయి అంటే వాటి మధ్య అట్రాక్షన్స్ తక్కువ ఉన్నాయి. సో ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఈజీగా బ్రేక్ చేయాలంటే విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనే కదా. ఈజీగా బ్రేక్ చేస్తున్నారంటే విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ ఈస్ స్మాల్ యాజ్ ద డిస్టెన్స్ ఈజ్ మోర్. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే అయానిక్ క్యారెక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఓకే, దిస్ ఇస్ రిగార్డింగ్ లాటిస్ ఎనర్జీ అండ్ ఫారెన్స్ రూల్స్. అయానిక్ బాండ్ లో మనకి ఇంతకు మించి క్వశ్చన్స్ రావు. పాయింట్స్ గుర్తుంచుకోండి ఏంటి, హై బాయిలింగ్ అండ్ హై మెల్టింగ్ పాయింట్, అయానిక్ కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ as క్రిస్టల్స్, బ్రెవిస్ లాటిస్ లా ఎగ్జిస్ట్ అవుతాయి. మోర్ అయానిక్ లెస్ అయానిక్ అనేప్పుడు ఎలా డిఫైన్ చేయాలి, లాటిస్ ఎనర్జీ అండ్ డెఫినేషన్ ఏంటి, బాండ్ ఎనర్జీ అండ్ డెఫినేషన్ ఏంటి, నాన్ డైరెక్షనల్ బాండ్ అని. సో ఆల్ దీస్ రిగార్డింగ్ అయానిక్ బాండ్ ఆర్ ఎనఫ్ ఫర్ అవర్ రీసెర్చ్ ఎగ్జామ్. ఓకే, సో నో నీడ్ టు వరీ, ఎక్స్ట్రా అసలు క్వశ్చన్స్ రావు, డెఫినెట్ గా రావు. ప్రీవియస్ పేపర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని కవర్ చేసాం మనం. సో ఓకే, సో ఈ లెసన్ లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హైడ్రోజన్ బాండింగ్ అన్నమాట. హైడ్రోజన్ బాండింగ్, సో ఇది హెచ్ బాండింగ్ అని రాస్తారు మనం రాసేటప్పుడు. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అ డాటెడ్ లైన్. సో ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, సపోజ్ ఇలా 2 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, హైడ్రోజన్ బాండ్ ఇలా డినోట్ చేస్తారు. రెండింటి మధ్య ఎందుకు ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ చూద్దాం. చూడండి, ఇట్ ఈస్ ద electrostatic attraction between partial positively charged hydrogen and most electronegative element. అంటే ఇప్పుడు చూడండి, నేను హెచ్ఎఫ్ అనే మాలిక్యూల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. హెచ్ఎఫ్ ఒక మాలిక్యూల్ రాశాను. ఓకే, దిస్ ఇస్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ హెచ్ఎఫ్. ఇప్పుడు ఫ్లోరిన్ బీయింగ్ ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇన్ పీరియాడిక్ టేబుల్. బేసిక్స్ లో నేర్చుకున్నాం కదా ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఒక బాండ్ లో ఆపోజిట్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకునే టెండెన్సీ. సో ఫ్లోరిన్ కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండడం వల్ల ఇట్ అట్రాక్ట్స్ ది ఎలక్ట్రాన్ ఫ్రమ్ హైడ్రోజన్. Right, it attracts the electron from hydrogen such that the electron from hydrogen displaces somewhat towards to the fluorine. Fluorine వైపు కొంచెం మూవ్ అవుతుంది అన్నమాట. So that the electron is moving towards fluorine. అంటే హైడ్రోజన్ కొంచెం ఎలక్ట్రాన్ కంప్లీట్ గా లాస్ అవ్వట్లేదు, ఎంతో కొంత ఎలక్ట్రాన్ డెన్సిటీ లాస్ అవుతుంది కదమ్మా. సో ఎలక్ట్రాన్ లాస్ అవుతుందంటే ఇట్ గెట్స్ పార్షియల్ పాజిటివ్ చార్జ్, రైట్? కంప్లీట్ గా లాస్ అవ్వట్లేదు, ఎంతో కొంత ఎలక్ట్రాన్ ని ఫ్లోరిన్ వైపు డిస్ప్లేస్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం లూజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ డెన్సిటీ తగ్గిపోయిందంటే పార్షియల్ గా పాజిటివ్ చార్జ్ డెవలప్ అవుతుంది.
అదేవిధంగా ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఫ్లోరిన్ వైపు మూవ్ అవుతుందో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ ది ఫ్లోరిన్ ఇంక్రీజెస్. సో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇట్ గెట్స్ పార్షియల్ నెగిటివ్ చార్జ్. ఇట్ గెట్స్ అ పార్షియల్ నెగిటివ్ చార్జ్. ఇప్పుడు సొల్యూషన్ లో ఇంకా హెచ్ఎఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదమ్మా. సో దిస్ ఆల్సో గెట్ పార్షియల్ చార్జ్, దిస్ ఆల్సో గెట్ పార్షియల్ నెగిటివ్ చార్జ్, అండ్ ఇంకొక హెచ్ఎఫ్ దిస్ ఆల్సో గెట్స్ పార్షియల్ నెగిటివ్ చార్జ్, దిస్ ఆల్సో గెట్స్ పార్షియల్ పాజిటివ్ చార్జ్. ఇప్పుడు ఇవి చూడండి, ఇట్ ఈస్ నెగిటివ్ చార్జ్, ఇట్ ఈస్ అ పాజిటివ్ చార్జ్. సో అన్లైక్ చార్జెస్ కదా, అన్లైక్ చార్జెస్ మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అరైజ్ అవుతాయి కదా. సో దేర్ అరైజెస్ ది వీక్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ పార్షియల్ నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అండ్ పార్షియల్ పాజిటివ్లీ చార్జ్డ్ హైడ్రోజన్. సో ఈ బాండ్ ని, ఈ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ని హైడ్రోజన్ బాండ్ అంటారు అనమాట. గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ అ వీక్ బాండ్ రిప్రజెంటెడ్ బై డాటెడ్ లైన్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటేనమ్మా, దాని డెఫినేషన్ ఏంటి, ఇట్ ఈస్ అ వీక్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ బిట్వీన్ partial positively charged hydrogen and most electronegative element. So electronegative elements ఏంటమ్మా, periodic table మనకు తెలిసినవి ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. These are the most electronegative elements. The chlorine, sulfur అవన్నీ వస్తాయి. But hydrogen bond is only seen in these three elements. Okay, hydrogen bond అనేవి ఈ త్రీ ఎలిమెంట్స్ లో అబ్జర్వ్ చేస్తాం. ఏమిటవి, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. సో హెచ్ఎఫ్ లో ఏ విధంగా అయితే హైడ్రోజన్ బాండింగ్ ఉందో H2O లో కూడా అదే విధంగా ఉంటుంది. ఎలా చూడండి, ఇప్పుడు H2O మాలిక్యూల్ షేప్ వచ్చేసి sp3 హైబ్రిడైజ్ నేర్చుకున్నాం. 2 బాండ్ పేస్, 2 లోన్ పేస్. సో షేప్ విల్ బి యాంగులర్ ఆర్ బెండ్ షేప్. అదే విధంగా ఇంకా అడ్జసెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి కదమ్మా, రైట్. సో from oxygen being electronegative, it attracts the electron from hydrogen, so it gets partial negative charge, this gets partial positive charge, right. This also gets partial negative charge and this also gets partial positive charge. Again this oxygen gets partial negative charge and this gets partial positive charge. See ikkada chudandi, attractions may arise between hydrogen and oxygen, these two elements, because of partial positive most electron element. So ikkada kuda chudandi, ikkada kuda vastundi chudandi, partial positive electronegative element. So each of the water molecule forms two hydrogen bonds. అదే విధంగా చూడండి, ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, see this also gets partial positive, this also gets partial positive, and being oxygen getting partial negative, it also attracts. సో ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. సో మనకి ఏం రావచ్చు అంటే క్వశ్చన్, వాటర్ మాలిక్యూల్స్ మధ్య నెంబర్ ఆఫ్ హైడ్రోజన్, ఈచ్ వాటర్ మాలిక్యూల్ ఎన్ని హైడ్రోజన్ బాండ్స్ ని ఫామ్ చేయగలదని క్వశ్చన్ అడుగుతాడమ్మా. సో మాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ ఇన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఈస్ 4. చూడండి, ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్ వచ్చేసి 4 హైడ్రోజన్ బాండ్స్ చేస్తుంది, అవునా. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక్కొక్క వాటర్ మాలిక్యూల్ వచ్చేసి అడ్జసెంట్ గా ఉన్నటువంటి 4 వాటర్ మాలిక్యూల్స్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయగలదు. సో ఐస్ లో కూడా ఈ విధంగానే ఉంటుందమ్మా స్ట్రక్చర్ యాక్చువల్ గా. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద డెఫినేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. ఒకసారి దీని అప్లికేషన్స్ ఏంటో, దీనిలో టైప్స్ ఏంటో చూద్దాం. సో ఇందులో టైప్స్ చూద్దాం. ఇందులో టైప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈస్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, అండ్ సెకండ్ టైప్ ఈస్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇంటర్మాలిక్యులర్ hydrogen bond. So by name wise intramolecular ante hydrogen bond formed within the molecule, అంటే molecule లోపలనే. See, molecule and it contains many number of atoms. So ఒక molecule లోపలనే ఆ atoms మధ్యలోనే ఫామ్ అయితే దాన్ని ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటారు. అదే ఇంటర్మాలిక్యులర్ అనుకోండి, హైడ్రోజన్ బాండ్ ఫార్మ్డ్ between two molecules, two or more molecules. సో అంటే ఒక మాలిక్యూల్ మధ్య ఫామ్ అయితే దాన్ని ఇంటర్మాలిక్యులర్ అంటారు. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మనకు ఆర్గానిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఆర్థోనైట్రోఫినోల్ అంటారు, ఆర్థోనైట్రోఫినోల్. ఇప్పుడు ఫినోల్ స్ట్రక్చర్ వచ్చేసి దిస్ ఈస్ ఫినోల్ అమ్మా. ఆర్థోనైట్రోఫినోల్ అంటే ఆర్థో పొజిషన్ లో నైట్రో గ్రూప్ ఉన్నట్టు. సో ఓకేనా, దిస్ ఈస్ నోన్ యాజ్ ఆర్థోనైట్రోఫినోల్. ఇక్కడ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ సపోజ్ చూడండి ఇలా డ్రా చేస్తున్నారు. దీనివల్ల ఎలక్ట్రాన్ ఇవైపు మూవ్ అయిపోయి దీనికి పార్షియల్ పాజిటివ్ వస్తుంది కదమ్మా. ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లాక్కుంటుంది కాబట్టి ఈ హైడ్రోజన్ కి పార్షియల్ పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, ఇది కూడా మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంటే కదా. సో హైడ్రోజన్ బాండ్ ఫార్మ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆఫ్ ది సేమ్ మాలిక్యూల్. అంటే ఒకటే మాలిక్యూల్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి ఫామ్ అయితే కనుక దాన్ని ఇంట్రామాలిక్యులర్ అంటారు. అదేవిధంగా ఇంకో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, పారానైట్రోఫినోల్ అంటారు. పారానైట్రోఫినోల్ అంటే పారా పొజిషన్ లో ఉండాలమ్మా.
సి ఇక్కడ అనుకోండి అడ్జసెంట్ గా ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఏమవుతుంది, ఇక్కడ ఒకటే మాలిక్యూల్ ఉన్నటువంటి హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఇంట్రా మాలిక్యులర్ అన్నాం. అది ఇక్కడ ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ ఈ హైడ్రోజన్ దిస్ ఈస్ పార్షియల్ పార్షియల్ కదా, దిస్ ఈస్ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ కదా, అవునా? సో హైడ్రోజన్ బాండ్ ఎలా ఫామ్ అయిందమ్మా, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆఫ్ 2 డిఫరెంట్ మాలిక్యూల్స్, అంటే 2 మాలిక్యూల్స్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి దీన్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అన్నారు. ఒకటే మాలిక్యూల్ ఉన్నటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీన్ని ఇంట్రా మాలిక్యులర్ అన్నారు. సో ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇంట్రా మాలిక్యులర్ లో ఒకటే మాలిక్యూల్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి బాండ్ వస్తుంది. ఇంటర్ మాలిక్యులర్ అంటే the two participating atoms are from different molecules, అంటే పార్టిసిపేట్ చేస్తున్నటువంటి 2 atoms కూడా 2 మాలిక్యూల్స్ లోనివి. సో 2 మాలిక్యూల్స్ మధ్య బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అయింది. ఇక్కడ ఒకటే మాలిక్యూల్ లో బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఎగ్జాంపుల్ గుర్తుంచుకున్నామా సరిపోతుంది. ఇంకోటి వచ్చేసి ఇందాక వాటర్ మాలిక్యూల్ కూడా డ్రా చేసాం కదా, వాటర్ మాలిక్యూల్ అలాగా 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యనే కదా. సో H2O, HF, all these comes under intermolecular hydrogen bonds. Okay, so this is regarding the types of hydrogen bond number. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ వల్ల బాయిలింగ్ పాయింట్ డిఫర్ అవుతుంది అంటాడు. సో బికాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఉండడం వల్ల చూడండి, ఇప్పుడు ఇందాక వాటర్ మాలిక్యూల్ స్ట్రక్చర్ డ్రా చేసాం కదా, ఏ విధంగా డ్రా చేసాం, సో లైక్ దిస్ hydrogen bond between these two. So ఇలా మాలిక్యూల్స్ కి మధ్య అట్రాక్షన్స్ అరైజ్ అవడం వల్ల those molecules are close approximation లో ఉంటాయి. సో బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటమ్మా, వేపర్ అయిపోవాలంటే ఆల్ దీస్ అట్రాక్షన్స్ షుడ్ బ్రేక్. అన్ని ఈ అట్రాక్షన్స్ అన్ని బ్రేక్ అయితే కదా అది వేపర్ అవ్వదు. సో ఇది బ్రేక్ అవ్వాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి కదా, ఎక్కువ ఎనర్జీ అవ్వాలంటే ఎక్కువ హీట్ చేయాలి మనం. సో మోర్ హీట్ ఈస్ రిక్వైర్డ్ అంటే బాయిలింగ్ పాయింట్ హైయర్ అనే కదా. సో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవడం వల్ల the attractions between the molecules increases. సో ఈ అట్రాక్షన్స్ ని బ్రేక్ చేస్తేనే అది వేపర్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ అట్రాక్షన్స్ ని బ్రేక్ చేయడానికి రెగ్యులర్ గా కావాల్సిన ఎనర్జీ కంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. ఆ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ సో దట్ ద బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. సో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ వల్ల బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనే కదా, HF అయినా NH3 అయినా దేని బాయిలింగ్ పాయింట్ అయినా అబ్నార్మల్ గా కొంచెం హైగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. సో ఇప్పుడు మీకు ఒక 4 కాంపౌండ్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హావ్ హయ్యర్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏ మాలిక్యూల్ కి అయితే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ పాసిబుల్ అవుతుందో. ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు Cl2, F2, Br2, H2O ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చేసి దేనికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండొచ్చు అంటే ఎక్కడైతే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఉండే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి సో డాట్ H2O అన్నమాట. సో ద ఓన్లీ అప్లికేషన్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఓకే.